శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియజేస్తూ ఉన్నాను. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, వృషభంలో కుజ గురులు, కర్కాటకంలో వక్రించిన బుధుడు, సింహంలో రవి, అలాగే కన్యలో శుక్రకేతువులు, కుంభరాశిలో వక్రించిన శనిగారు, మీనరాశిలో రాహువు. వారాంతానికి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క స్థితి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే ఇక గ్రహస్థితులలో ఏ మార్పులు లేవు. ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మిగతా గ్రహాలన్నీ వారి వారి సంచార రాశుల్లోనే ఇంకా సంచరిస్తూ ఉన్నారు. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అని చెప్పి చూస్తే, కుజ గురుల యొక్క స్థితి కలిసి ఉంటూ గురు మంగళయోగాన్ని మనకి ఇస్తూ, వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి బుధుని రాశి అయిన మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. అలాగే శుక్రకేతువుల యొక్క స్థితి కన్యా రాశిలోనే సంచరిస్తూ ఉన్నది. ఇక్కడ మార్పు అయితే ఏమీ లేదు. శుక్రుని యొక్క స్థితికి రాహువు యొక్క దృష్టి కారణం చేత నీచ శుక్రుని యొక్క స్థితి కదా. శుక్రుడు కన్యా రాశిలో నీచలో ఉంటారు. మరి నీచలో ఉన్న శుక్రుడు చాలా చెడ్డ ఫలితాలను ఇస్తూ ఉంటారు. మరి అలాంటి శుక్రుడి మీద రాహువు గారి దృష్టి ఉంది, గురువు గారి దృష్టి ఉంది. ఈ రెండు రకాల దృష్టిలు ఉన్నాయి. వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని దృష్టి కూడా పడింది. ఇది కొంచెం చెప్పుకోదగినటువంటి సూచనలు ఉంటాయి. గ్రహస్థితి ఇది అంత చాలా మంచిది అని చెప్పడానికి రాదు. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు ఫెయిల్ అయ్యేటటువంటి అవకాశము, అన్యోన్యంగా ఉండేవారి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చేటటువంటి పరిస్థితి, ఆ ప్రేమ ఎలాంటి ప్రేమైనా అవనివ్వండి, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్నా చెల్లెళ్ళ మధ్య, అక్క తమ్ముళ్ళ మధ్య, స్నేహితుల మధ్య, బంధువర్గం మధ్య, భార్యాభర్తల మధ్య, తండ్రి బిడ్డల మధ్య, మీరు ఏ రకమైన స్నేహ బంధాన్ని కానీ ప్రేమ బంధాన్ని కానీ తీసుకోండి, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఉండేటటువంటి ఆ ఆప్యాయత ఆదరణ ఏవైతే ఉంటాయో వాటిని చెడగొట్టేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. ఇక్కడ కుజుని దృష్టి పడుతోంది, రాహు దృష్టి పడుతోంది. కాకపోతే గురు దృష్టి కూడా ఉన్నది. కానీ రెండు రకాల చెడ్డ దృష్టిలు ఉన్నప్పుడు ఒక మంచి దృష్టి పూర్తిగా నివారించలేదు. కాబట్టి ఇక్కడ అతి జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తున్నాను. సంబంధ బాంధవ్యాలు నిలుపుకోవడానికి ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి. ఆ తదుపరి శనిగారి యొక్క దృష్టి రవి గారి మీద ప్రసరిస్తూ ఉంది. ఇది కూడా చెప్పుకోదగినటువంటిది. రాజకీయాల పరంగా కొద్దిగా వాతావరణం వేడెక్కినట్టుగా ఉంటుంది. రాజకీయ నాయకులకి సంబంధించి ఈ స్థితి అంత మంచిది కాదు. అలాగే వ్యాపార వ్యవహార నిర్వహణలు కూడా కొద్దిగా వ్యాపార భాగస్వాముల మధ్య కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నట్టుగా ఉంటాయి. ప్రభుత్వోద్యోగులు, ఆర్మీలో ఉండేవారు, పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఉండేవారు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా కొంచెం టిపికల్ పీరియడ్ అని చెప్పచ్చు. కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. అలాగే డాక్టర్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మందులు వికటించడమో, మందులు సరైన మందులు లేక ఇంకా ఇంకా అనారోగ్యాలు పెచ్చుమీరడమో ప్రజలకి, ఇలాంటివి కొన్ని మెడికల్ పరంగా ఉండే ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవి చెప్పదగినటువంటి ఫలితాలు. ఇక ఏ రాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చెప్పుకుందాము. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా 4 గ్రహాల యొక్క స్థితి చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. రాశిలో ఉన్నటువంటి గురువుగారు, తృతీయంలో ఉన్నటువంటి వక్రించిన బుధుడు, పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు, 4 గ్రహాలు అద్భుతమైన ఫలితాలు ఇస్తున్నాయి అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ ప్రధాన గ్రహాలు గురువుగారు కానీ అలాగే రాహు కానీ 2 గ్రహాలు అతి మంచి చేసే స్థితిలో ఉన్నాయి. రాశిలో గురువుగారు, మీరు ఏది చెయ్యండి మీకు అద్భుతంగా ఆశీస్సులు ఇస్తూ ఉంటారు. రాశిని బలోపేతం చేస్తారు రాశిలో ఉన్న గురువు.
శుభాలనిస్తారు. నిజానికి అది శత్రుక్షేత్రం అయినప్పటికీ కూడా వారు కూడా గురువుగారే. సమస్థితి అనమాట. కాబట్టి ఇక్కడ మూడొంతులు మంచే జరుగుతుంది తప్ప చెడు జరగడానికి వీల్లేదు. మిత్రుడైనటువంటి రాహువు లాభస్థానంలో ఉన్నారు. మీరు ఏది తలపెట్టండి మీ సంకల్ప బలం పెరుగుతుంది. మీ ఆలోచనలన్నీ కూడా చక్కటి ఫలితాలనిస్తాయి, విజయవంతమవుతాయి. అలాగే సంతాన రీత్యా బావుంటుంది. మాతృవర్గ రీత్యా బావుంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలుంటాయి. మానసిక దృఢత్వం ఉంటుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. ఏ కష్టాన్నైనా సరే నేను ఈ కష్టం వస్తోంది నాకు అంటే దీన్ని ఎదుర్కోవడానికి ఏ విధమైనటువంటి ఆలోచనలని బలోపేతం చేసుకోవాలో ఆ విధంగా మీరు బలవంతులవుతారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. వ్యాపార వ్యవహారాల విషయంలో కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. ధన ఆదాయం విషయంలో కాస్త ఓర్పు కలిగి ఉండండి. మీకు వచ్చే ధనం మీకు ఖచ్చితంగా వస్తుంది. కొద్దిగా ఆలస్యం అవ్వడానికి అవకాశం ఉన్నాయి. కానీ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఎటువంటి అసంతృప్తి పడనవసరం లేదు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ముహూర్తాలు పెట్టుకునేంత వరకు వస్తుంది. అంటే అంత దగ్గరకొస్తాయి శుభకార్యాలు. మాట్లాడే విషయంలో మీరు అత్యంత జాగ్రత్తగా మాట్లాడండి. కుటుంబంలో చిన్నపాటి ఐకమత్యం తగ్గేది కనిపిస్తోంది. ఒక్క తాటి మీదకి మళ్ళీ అందరినీ తీసుకురావాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. కొంచెం ఓర్పు కలిగి ఉంటే అందరూ మళ్ళీ ఒక తాటి మీదకొస్తారు. కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది. అలాగే దూరాభార ప్రయాణాలు లాభిస్తాయి ముఖ్యంగా. ఇక ఉద్యోగ విషయంలో మీకు చాకిరీ ఎక్కువగా ఉంటుంది. అయినా సరే గుర్తింపు అనేది లభించేంత వరకు మీరు చేస్తూనే ఉండండి. మీకు అతి తొందరలోనే గుర్తింపు కూడా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక అనేక విధాలుగా రాజకీయ పరంగా, వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా, ఆరోగ్య పరంగా అన్నిటి పరంగా కూడా కించిత్ జాగ్రత్తలు తీసుకోండి. వారాంతానికి వెళ్ళేటప్పటికీ అన్ని రకాలుగాను మీకు మనశ్శాంతి లభిస్తుంది. కాస్త అభివృద్ధి కూడా కనబడుతుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ బాగున్నారు. తండ్రి గారి వైపు నుంచి వచ్చేటటువంటి పిత్రార్జితాలు ఏవైతే ఉన్నాయో, వంశ పారంపర్యంగా వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. స్త్రీల విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ అనేక రకాలుగా మీకు ఉన్నతి కనిపిస్తోంది. 4వ స్థాన అధిపతి 4వ స్థానంలోనే ఉన్నారంటే స్వస్థానంలోనే ఉన్నారు. సింహరాశిలో సింహరాశ్యాధిపతి రవి ఉన్నారు. ఇది చాలా చెప్పదగ్గ సూచన అన్నమాట. ఆ రాశ్యాధిపతి బలోపేతం చేస్తున్నారు రాశిని. కాబట్టి ఈ 4వ స్థానం బలవంతమవుతోంది, బలకరమవుతోంది. కాబట్టి మీకు అన్ని విధాలా మంచే జరుగుతుంది అని చెప్పి తెలియజెప్తూ ఉన్నాను. ఎప్పుడైనా ఆ రాశ్యాధిపతి ఆ రాశిలో ఉండడం అనేది బలం. శనిగారి రాశిలో ఉన్నారు, బలోపేతం అవుతున్నాయి. అలాగే చంద్రుడు చంద్ర రాశిలోనే ఉన్నారు, బలోపేతం అవుతోంది. సూర్యుడు సూర్య రాశిలోనే ఉన్నారు, బలోపేతం అవుతోంది. ఇలాగా ఆ రాశ్యాధిపతి ఆ రాశిలో ఉండడం అనేది బలోపేతం. నిజానికి 4వ స్థానం అంత మంచిది కాదు రవి గారికి. కానీ తన స్థానంలోనే ఉన్నందువల్ల మంచి ఫలితాలను ఇస్తారనమాట. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. అలాగే దూర ప్రాంత ప్రయాణాల విషయంలో, విదేశీయానాల విషయంలో చాలా అనుకూలత వస్తుంది. మీరు ప్రయత్నాలు చేస్తున్నామండి మేము వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు మీ కృషిని ఇంకా కొంచెం పెంచండి. ఖచ్చితంగా మీ కృషి ఫలిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కొత్తగా ఏవైనా పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు జన్మజాతకంలో దశలు అంతర్దశలు కూడా మీకు సహకరిస్తూ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు పెట్టుబడులు పెట్టవచ్చు కొత్త వ్యాపారాలకి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అనే విషయంలో ప్రేమ వ్యవహారంలో మటుకు అత్యంత జాగ్రత్తలు తీసుకోండి. సంతానముతో ఎక్కడా కూడా భేదాభిప్రాయాలు రాకుండా చూసుకోండి అని చెప్పి అదొక్కటి మటుకు తెలియజేస్తున్నాను. అమ్మవారికి లలితా సహస్రనామాలు స్తోత్రపారాయణ అంటే చాలా ప్రీతి. కాబట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.